గోడ మీద పెయింటింగ్ వేసాడు. మీ నాన్న రాలేదు, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. రాలేదా? చూడలేదు. 50,000 పెద్ద అయినా చూసారా? ఇంకెక్కడికి వెళ్ళాడు రా అయినా? ఊర్లో ఉన్న బార్లన్నీ వెతికొచ్చేసావా? అలా చెమటలు పట్టేశాయి. ఇంకా మీ నాన్న తాగడరా. ఓడిపోతే తాగుపోతావుమని నా వయసు చెప్పింది, పడిపోతే పైకి లేవమని వాడి వయసు చెప్పింది. యారోయ్ ఎక్కువగా పని చేసేస్తున్నావు, మా వాడి దగ్గర ఎక్కువగా డబ్బులు కొట్టేద్దామనే. I work for food. నీలా పని చేయకుండా నేను ఫుడ్ తినను. నీకు బీపీ షుగర్ ఉందా? లేదుగా. You are physically fit, right? But mentally not. మీ అబ్బాయి ఇక్కడ చేసుకుని చెప్పగలడు you're a hero అని. అదే మీరు ఇక్కడ చేసుకుని చెప్పగలరా మీరు హీరో అని? You're a bad father. You're a bad father. ఒక్క రాత్రి తాగితే గతాన్ని మర్చిపోవచ్చు అనుకున్నాను. ఒక్క రాత్రి మేలుకునుంటే కొడుకు జీవితాన్ని బాగు చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాను రా. ఈ రోజు నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేశాను. ఇదంతా నీ వల్లే. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్, దీనికో 10 రూపీస్. బాబు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. బాబు కామెంట్ చూసుకో, వెళ్ళు.
బాలు రాజన్ చేసుకోండి. మీరు చెప్పినట్టు బాబుని నా ఏరియాకి తీసుకొచ్చాను. వెరీ గుడ్. చుట్టూ వేల మంది నా జనం, ఇక్కడికి ఎవరూ రాలేరు. ఫుడ్ బిల్లు 2500, డీజిల్ బిల్లు 10,200. మెంటలా? టోటల్ బిల్లు నీకు ఇస్తానన్నది 100 కోట్లు. ఫుడ్ బిల్లు, డీజిల్ బిల్లు చీప్ డిస్కషన్స్ పెట్టకు. హలో, ఇక్కడ నన్ను ఫారెన్ కంపెనీ వాళ్ళు వాయించేస్తున్నారు. ముందు ఆ పిల్లాడితో డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పించు. ఆ తర్వాత వాడిని అక్కడే పాతాయి. డోంట్ వరీ, హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. బాబుని ఎవరు తీసుకెళ్లారు? ఎవర్రా వాళ్ళు? మాకు కొంచెం టైం ఇస్తే 1 నెల రోజులు గడువిస్తున్నాం. ఆ వారసుడు కోసం అన్ని విధాలుగా ట్రై చేశాం. వారు రాజవంశీయులు కావడంతో వారి సంస్థానానికి సంబంధించిన అన్ని రికార్డులు చెక్ చేస్తే ఆ వంశంలో 3వ తరం రాజారాం గారు యూకేలో స్థిరపడ్డారని తెలిసింది. ఫేస్బుక్ ద్వారా ఆయన నెంబర్ పట్టుకున్నాం. హలో. నమస్తే సార్, నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. డాక్యుమెంట్స్ దొరికే నారాయణరావు గారు. మా మూలాల్ని మేము పూర్తిగా మర్చిపోతున్న టైంలో మా తాతగారి గురించి మాకే తెలియని ఒక గొప్ప విషయాన్ని చెప్పి మా బాధ్యతను మాకు గుర్తు చేశారు. ఈ ఆస్తి మాది కాదు, మీదే. యూ డోంట్ వరీ, నేనే వచ్చి దగ్గరుండి డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలా బయలుదేరి వస్తానన్న రాజారాం గారు 4 రోజులైనా ఇండియాకి రాలేదు. దాంతో నేనే బయలుదేరి అక్కడికి వెళ్ళాను.